ఈరోజు ఒక దురదృష్ట సంఘటన పలమనేర మండలం కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ మాదిగబండ వద్ద ఒక మెటల్ క్వారీ అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యక్తులు దానిని అక్రమంగా అనుమతులు లేకుండా నడుపుతున్నారు. అందులో ఈరోజు చిన్నస్వామి అనే ఒక కూలి తనకు రావలసిన జీతాన్ని ఆ క్వారీ యజమానాన్ని ప్రశ్నించినందుకు అతన్ని అక్రమంగా కొట్టి చంపేశారు. కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసును తారుమారు చేసి ఆ చిన్నస్వామి అనే వ్యక్తికి ముందు వెనక ఎవరూ లేదనే అదం చూసి ₹1,00,000 డబ్బులు ఇస్తామని వాళ్ళకి సంబంధికులతో మభ్యపెట్టి ఈ రోజున కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వాస్తవాలన్నీ కూడా ఇటు పోలీస్ శాఖ వారు కానీ అటు వైద్యాధికారులు కానీ ఉన్నట్టుగా విచారణలో తేల్చి పూర్తి వాస్తవాలని అతను ప్రమాదవశాత్తు జరిగింది, వాస్తవంగా అతన్ని హత్య చేశారనే కోణంలో విచారించి దీన్ని పూర్తిగా ఆ బాధితునికి న్యాయం చేసి ప్రభుత్వం తరఫున ₹50 లక్షల పరిహారం ఇప్పించవలసిందిగా మేమందరం కూడా మా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు కానీ ప్రతి కౌన్సిలర్ కానీ అందరం కూడా అతనికి పాపం ఇది దిక్కులేని అతనికి ₹50 లక్షల ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించవలసిందని డిమాండ్ చేస్తారు. ఆ కుటుంబీకులకు సంబంధికులకు ఖచ్చితంగా ₹50 లక్షల పరిహారం ఇవ్వాలి. మరొక ముఖ్య విషయం, ఇందుకు సంబంధించి జూన్ 6వ తారీఖున కరెంటు వారికి ఆ ఫ్యాక్టరీ లీజ్దారుడైనటువంటి శరత్ కుమార్ ఇతను ₹6 లక్షల బాకీ ఉన్నాడు. అరియర్స్ ఎంత? 6 లక్షల చెప్తాను, ₹6,39,535. ఇది శరత్ కుమార్ అనే అతను జూన్ వరకు అతనిపైన లైసెన్స్ ఉంది. ఇతను అప్పటికి బాకీ జూన్ నెల వరకు ₹6,39,535. అది బిల్లు విద్యుత్ శాఖ వారికి చెల్లించడానికి వెళ్తే దీంతో పాటు అదనంగా ఇంకొక నెల డబ్బులు మీరు అడ్వాన్స్గా చెల్లించండి అని ట్రాన్స్కో వాళ్ళు అడగడం జరిగింది. అంటే ₹6,84,465 అదనంగా రాబోయే నెలకి మొత్తం కలిపి ₹13,24,000 6వ తారీఖున చెల్లించడం జరిగింది. అదే రోజు అతను కంప్లైంట్ పెట్టి ఏం చెప్పాడు, నేను ఫ్యాక్టరీ రన్ చేయలేను, మీరు ఆపేసేయండి కరెంటుని, పూర్తిగా మీరు ఆపేయాలంటే ఇంకా నేను కరెంటు బిల్లులు పే చేయలేను, నాకు సమయము సందర్భం వచ్చినప్పుడు నేను రన్ చేసుకోగలను వాడను అని చెప్పి ట్రాన్స్కో వారికి ఒక అర్జీ పెట్టడం కూడా జరిగింది. అందుకు వాళ్ళు ప్రతిఫలంగా నీవు కానీ దాన్ని పూర్తిగా విద్యుత్ నిలిపేయాలంటే మరొక అదనంగా ₹6,85,000 కట్టమని చెప్పాను. ఈ ₹13,24,000 ఏమో అరియర్స్ 6 లక్షల సంథింగ్, అడ్వాన్స్ రూపంలో ₹6,84,000. పూర్తిగా నీకు విద్యుత్ నిలిపేయాలి ఆ ఫ్యాక్టరీకి అంటే ₹6,85,000 కట్టడం అంటే మళ్ళీ 7వ తారీఖు ₹6,85,000 శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖకు చెల్లించడం జరిగింది. అయినా కూడా ప్రస్తుతం 2 మాసాలు గడిచినా కూడా ఆ ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ కొనసాగుతుంది. దీనిపైన విద్యుత్ శాఖ ట్రాన్స్కో ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ పూర్తిగా వివరణ ఇవ్వాలి. ఆ జూన్ మాసం తర్వాత శరత్ కుమార్ అనే అతను లీజ్దారుడు తర్వాత మీకు అనుమతులు ఇచ్చి ఉంటే ఎవరి పేరు పైన మీరు ఆ సర్వీసులు ఇచ్చారు, దాన్ని ఏ విధంగా కొనసాగించారు, ఈ 2 మాసాలు మీరు ఎందుకు అక్రమంగా ఆ ఫ్యాక్టరీకి విద్యుత్నిచ్చి ప్రభుత్వానికి నష్టం తీసుకొస్తున్నారనే విషయాన్ని సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. నెంబర్ 2, ముఖ్యంగా మైన్స్ ఏడీ వారు 6/6/24 తర్వాత దీనిపైన
అప్పట్లో శరత్ కుమార్ కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది అడ్వకేట్ ద్వారా. ఈ విధంగా నేను క్వారీ నుంచి నిల్వ చేసి ఉన్నటువంటి మెటల్ను పూర్తిగా దొంగలించుకుపోయినారు జనార్దన్ నాయుడు అనే అతను. దీనిపైన మీరు చర్యలు తీసుకొని తక్షణమే క్వారీని ఆపుచేసి నాకు ఆ క్వారీని నాకు అప్పగించుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది. దానిపైన ఎవరు స్పందించలేదు మైన్స్ అధికారులు. అక్రమంగా అన్యాయంగా అనుమతి లేకుండా ఈరోజు ఆ క్వారీ దీనిపైన మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మాదిగకొండ క్వారీ అనేటువంటి విషయము ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో దీనిపైన సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పలంనేరు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అనేక పర్యాయాలు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు టీడీపీ నాయకులు మాట్లాడడం. ఈరోజు ఆ క్వారీ యజమాని ఒకరు, ఆ యజమాని లీజు ఒకరికి ఇచ్చారు. ఆ లీజు కూడా 2 నెలల క్రితమే లీజ్ అయిపోయింది. కానీ ఓనర్ కానీ లీజుదారుడు కానీ ఆ క్వారీకి వెళ్ళకపోగా ఈరోజు అధికారం వచ్చిన వెంటనే జనార్దన్